బాధపడకు. రా, నేను నిన్ను తీసుకెళ్లి పైన వదులుతాను. థ్యాంక్ యూ కికో అన్నా. తుఫాన్ వచ్చేటప్పుడు రోజా పువ్వు తీసుకొచ్చినట్టుగా ఉంది. అరటి పండులో సూది గుచ్చినట్టుగా చాలా చాలా నైస్ గా చేశాడు కదా. మీరు ఇప్పుడు ఏం చెప్పారో నాకు అస్సలు అర్థం కాలేదు, కానీ నాకు ఆకలిస్తుంది. నేను కొంచెం తింటాను. అరే, నాకు కూడా ఇప్పుడు మా అమ్మ చేత్తో చేసిన హల్వా జ్ఞాపకం వచ్చింది. తినాలని ఉంది. సార్, ఇప్పుడు క్షుణ్ణంగా ఏం చెప్పొస్తున్నారంటే మన కిక్కో ఇప్పుడు కొండని చాలా సులభంగా ఎక్కొచ్చాడంటున్నారు. చిన్న మేకపిల్ల ప్రాణాలు కాపాడి గొప్ప సాధన చేశాడు. నువ్వు ఏం చేసినా అది సక్సెస్ అయిందంటే దానికి ఒకే ఒక కారణం ప్రాక్టీస్. కరెక్ట్. నేనేమనుకుంటున్నానంటే నాకు తోచిన విషయాల్ని నేను సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రాక్టీసే మనల్ని పర్ఫెక్ట్ గా మారుస్తుంది. చాలా రోజులుగా బాగా పనిచేసే ప్రాక్టీస్ ని నేను అస్సలు చెయ్యడం లేదు. టోనీ బాస్, మీరు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు? మీరు ఎప్పుడూ టైం పాసే చేస్తూ ఉంటారు. ఏంటి, నేను టైం పాస్ చేస్తున్నానా? ఈ టోనీ ఒక పంచిస్తే ఏమవుతుంది? దిమ్మ తిరిగి బొమ్మ పడుతుంది. అటెన్షన్ ప్లీజ్. సన్ సిటీ ప్రజలారా జాగ్రత్తగా ఉండండి. ఒక ముఖ్యమైన సమాచారం. ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం సన్ సిటీ జైలు నుంచి 4 ఖైదీలు పారిపోయారని మాకు తెలిసింది. వాళ్ళు చాలా దుర్మార్గులు. అందువల్ల ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాం. కొత్త వ్యక్తులు కనిపిస్తే మాట్లాడకండి. కానీ భయపడకండి, పోలీసులు వాళ్ళని త్వరలోనే పట్టుకుంటారు. జైలు నుంచి 4 ఖైదీలు తప్పించుకున్నారు. ఎలా? ఏంటి, మరి తప్పించుకున్నారా? జాగ్రత్తగా ఉండాలి. నీకు కూడా కావాలా? లేదు, వద్దు. డిటెక్టివ్ జట్పట్, సన్ సిటీ జైలు నుంచి 4 ఖైదీలు తప్పించుకున్నారు. వెంటనే మీ టీం ని రెడీ చేయండి. వాళ్ళని ఎలాగైనా ట్రాక్ చేయాలి. అరే, ఏమిటిది? ఈ 4 ఖైదీలు తప్పించుకున్నారు. అరే, కాసేపు ప్రశాంతంగా ఉండాలని ఈ చోటుకు వస్తే అది కాస్త పోయిందే. అయ్యయ్యో, నాకు బాగా తెలుసు జట్పట్టు కిక్కో కలిసి ఆ 4 దొంగల్ని పట్టుకుంటారు. కానీ ఒకవేళ వాళ్ళు పట్టుకోకపోతే నా సన్ సిటీ పరిస్థితి ఏమైపోతుంది ఆలోచించలేకపోతున్నానే. దిగులు పడకండి మేయర్ గారు, నా పేరు డిటెక్టివ్ జట్పట్. వాళ్ళని పట్టుకుని బొక్కలో వేయకుండా నేను అస్సలు వదిలిపెట్టను. చూడండి, ఇది చాలా తప్పు కదా. చాలా చాలా దారుణమైన న్యూస్ ఇది. కిక్కో, మేమందరం నీకు తోడుగా ఉంటాం. బ్రెడ్ని మేము చేస్తాము టోస్ట్. ఇప్పుడు టోనీ బాస్ మీకు దోస్త్. R7 బ్లింక్ అవుతోంది. అయితే పక్కన ఏదో సమస్య అనుకుంటా. ఈ జోకర్ నవ్వించేవాడు కాదు, ఏడిపించేవాడు.
ఇకో నేనొచ్చేసాను, చూసుకో నేనొచ్చేసాను. జాలీ జోకర్, నువ్వు జైలు నుంచి పారిపోయి చాలా పెద్ద తప్పు చేశావు. మర్యాదగా సరెండర్ అయిపో. చేసిన తప్పుని సరిదిద్దుకో. ఓ నేను రాంగ్ అయినా చేస్తాను, రైట్ అయినా చేస్తాను, అది నా ఇష్టం. అందరినీ బెదిరించేశాను. ఇప్పుడే నా మనసుకు సంతోషంగా ఉంది. వేరే దారి లేదు. సూపర్ స్పీడోని పిలిచే తీరాలి. ఇక్కడ ఒక ఎమర్జెన్సీ. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, జాలీ జోకర్ జైలు నుంచి పారిపోయి బయటకు వచ్చాడు. మనం వాడికి మంచి గుణపాఠం నేర్పించాలి. ఓకే బడి. సూపర్ స్పీడో, త్వరగా ఫార్ములా నెంబర్ 1 to 4 ని అప్లై చేయి. యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 1 to 4. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 804. అప్లయింగ్ ఫార్ములా 804. నువ్వు మాత్రమే ఎగరగలవా? నేను కూడా ఎగరగలను చూడు. మన ఇద్దరం కలిసి ఎగిరేమంటే చూసే వాళ్ళందరూ అదిరిపోతారు. వాళ్ళకి దీపావళి పండగే. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 192 ని అప్లై చేయి. ఓకే కికో. సూపర్ స్పీడో, ఆ ఆరోస్ ని జాలీ పైన ఎయిమ్ చేసి అటాక్ చేయి. ఆల్ రైట్. కికో, ఈ జోకర్ని ఏడిపించి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. ఇప్పుడు ఇక నా వంతు. నేను నిన్ను ఏడిపిస్తాను. ఇదిగో చూసుకో నా అటాక్. ఐ ఐ ఐ ఐ ఐ. వీడు ఇలా అంతా చెప్తే వినడు. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 817 ని అప్లై చేయి. ఓకే కికో. ఓ కానివ్వు కానివ్వు. ఆల్రెడీ నేను ఈ హెలికాప్టర్ లోపల బాంబు పెట్టాను. ఓ, ఇది చాలా పవర్ఫుల్ బాంబ్. చుట్టుపక్కల అంతా పేలిపోతుంది. బాంబ్ 5 నిమిషాల్లో బ్లాస్ట్ అవుతుంది. ఆలోగా నువ్వు మిసైల్ ని షూట్ చేసావంటే ఈ బాంబ్ ఇప్పుడే పేలిపోతుంది. ఏం చేస్తావు ఆలోచించుకో. జాలీ జాలీ జాలీ, సూపర్ సూపర్ సూపర్, కికో కికో కికో, లూసర్ లూసర్ లూసర్. టాటా కికో.
సూపర్ స్పీడ్, మన దగ్గర టైం చాలా తక్కువగా ఉంది. త్వరగా ఫార్ములా నెంబర్ 49 ని అప్లై చేయి. తప్పకుండా కికో. దీన్ని సముద్రంలో వేసేసామంటే నీళ్ళలోనే అది బ్లాస్ట్ అవుతుంది. ప్రజలు తప్పించుకుంటారు. కికో, అప్పుడు నీటిలో ఉన్న జీవరాశులు ఏమైపోతాయి? దానికో ఐడియా ఉంది. దీన్ని తిన్నగా తీసుకెళ్లి క్లౌడ్స్ పైన పెట్టేసి వచ్చేద్దాం. ఆ హైట్ లో బ్లాస్ట్ అవుతే ఎవ్వరికి ఏ సమస్య ఉండదు. త్వరగా వెళ్ళే సూపర్ స్పీడ్, బాంబ్ బ్లాస్ట్ అవ్వబోతోంది. సూపర్ స్పీడో కార్ త్వరగా R7 లోపలికి తిరిగి వెళ్ళాలి. నీకేం కాలేదు కదా కికో? అవును, ఇదేంటి? జాలీ జోకర్ ఎస్కేప్ అయిపోయాడు. ఇప్పుడు మనం అతన్ని ఎలా పట్టుకోవాలి? వాతపడ్డ పిల్లిలాగా దూరంగా పారిపోయాడు. వాడి గురించి ఇక దిగులు పడాల్సిన అవసరమే లేదు. సార్ క్షుణ్ణంగా ఏం చెప్తున్నారంటే ఈ బాంబ్ బ్లాస్ట్ తర్వాత జాలీ జోకర్ తప్పించుకునే అవకాశమే లేదంటున్నారు. వాడిని వెతకడం టైం వేస్ట్ అంటున్నారు. కానీ చెట్పెట్ అంకుల్, ఆల్రెడీ జాలీ జోకర్ హెలికాప్టర్ నుంచి దుంకి ఎస్కేప్ అయిపోయాడు. చేతికి అందింది నోటికి అందకుండా పోయినట్టు వాడు తప్పించుకుని పారిపోయాడు. అయినా సరే మనం వాడిని ఎలాగైనా సరే పట్టుకొని తీరాల్సిందే కికో. ఎస్ సార్, నేను వెంటనే జాలీ కోసం సర్చ్ టీమ్ ని రెడీ చేసి ఉంచుతాను. ఒక్క నిమిషం. జాలీకి బాగా తెలుసు సన్ సిటీకి ఏ ఆపదొచ్చినా నేను వచ్చి అడ్డుకుంటానని. అందుకే అంత కాన్ఫిడెంట్ గా హెలికాప్టర్ లో బాంబ్ పెట్టి ఇక్కడికి వచ్చాడు. దాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే చాలా దారుణమైన కుట్ర. నువ్వు కరెక్ట్ గా చెప్పావు ట్వింకిల్. జాలీ కరెక్ట్ గా ప్లాన్ చేసి మనల్ని ఇక్కడికి తీసుకొచ్చి నిల్చోపెట్టాడు. అయితే తప్పకుండా వేరే ఒక చోట్ల ఏదైనా చేస్తాడు. అవును, మన మేయర్ అంకుల్ ఎక్కడ? ఇలా చూడండి, మనం బాగా ఆలోచించాల్సిన విషయం ఇది. వాళ్ళ నలుగురు ఎంతో సామర్థ్యంతో జైల్లోంచి తప్పించుకున్నారు. అయినా ఈ సన్ సిటీ వదిలి వెళ్ళలేదు అంటే ఇందులో ఏదో ఒక విషయం ఉంటుంది. అది తలుచుకుంటేనే నాకు దిగులుగా ఉంది. ఇక్కడ ఏదో తప్పు జరగబోతోంది. దాన్ని ఎలాగైనా ఆపాలి. వీళ్ళెవరు? మిస్టర్ ఎక్సా? అయ్యో, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆగండి ఆగండి ఆగండి! అయ్యో, ఏమీ అర్థం కావడం లేదే. నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్తున్నావా? నిన్ను ఖచ్చితంగా సస్పెండ్ చేస్తాను. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? మిస్టర్ ఎక్స్, మేము మెరుపు కంటే వేగంగా వస్తాం. అదే మా స్టైల్. మేము రావడం పోవడం రెండు స్టైల్ గా ఉంటాయి. మేము కికో దగ్గర ఛాలెంజ్ చేసాం, నిన్ను కిడ్నాప్ చేస్తాము అని. అదే మా స్టైల్.
ఏం చేయబోతున్నారు? నాకు భయంగా ఉంది. అయ్యయ్యో, నన్ను కాపాడండి. హై ఫైవ్ బ్రో. కిక్కో! ఏమిటి సన్ సిటీ మేయర్ ని ఇప్పుడే కిడ్నాప్ చేశారా? R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. ఖచ్చితంగా మేయర్ అంకుల్ కి ఇదొక సమస్య అయి ఉంటుంది. మళ్ళీ ఒక ఎమర్జెన్సీ. R7 నుంచి సూపర్ స్పీడ్ కార్ రావాలి. సూపర్ స్పీడ్, మనం వెంటనే మేయర్ అంకుల్ ని కాపాడి తీరాలి. ఓకే కికో. సూపర్ స్పీడో, త్వరగా జాలీ జోకర్, మిస్టర్ ఎక్స్ ఇంకా డాక్టర్ క్రేజీ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయి. ఓకే, వెంటనే చేస్తాను. కికో, అక్కడ ట్రాఫిక్ జామ్ గా ఉంది. ఎవరిదో బండి అక్కడ పంక్చర్ అయిందంట. మనం పైకి ఎగరెళ్దాం. వెళ్ళేటప్పుడు వాళ్ళకు ఒక స్టెప్ ని ఇచ్చేసి వెళ్దాం. మనం త్వరగా వెళ్ళాలి. నువ్వు చేసిన సహాయానికి థ్యాంక్స్. మేయర్ అంకుల్ చాలా స్పీడ్ గా ట్రావెల్ చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఆయన ఖచ్చితంగా బైక్ లేదా కార్ లోనే వెళ్ళాలి. సూపర్ స్పీడో, మేయర్ అంకుల్ లొకేషన్ మిస్టర్ ఎక్స్ లొకేషన్ తో మ్యాచ్ అవుతుందా చూడు. అవును కికో, ఆయన వారితోనే ఉన్నారు. ఓ నో, వాళ్ళు మేయర్ అంకుల్ ని ఎలా టార్చర్ చేస్తున్నారో చూడు. రావయ్య కిక్కో, సరైన సమయానికే నువ్వు వచ్చావు. నన్ను మిస్టర్ ఎక్స్ నుంచి త్వరగా కాపాడు. నాకు భయంగా ఉంది. బ్రో, ఈ ప్లాన్ కరెక్ట్ గా వర్కౌట్ అయ్యేలా ఉంది. కికో మనల్ని వెనక నుంచి అటాక్ చేయడం కుదరదు. బికాస్ మేయర్ సరికి ఏదైనా దెబ్బ తగిలితే కికో మనల్ని ముందు నుంచి కూడా అటాక్ చేయలేడు. బికాస్ మేయర్ సరికి దెబ్బ ఏమైనా తగిలితే హై ఫైవ్ బ్రో. సూపర్ స్పీడో, మనం వాళ్ళని కేర్ఫుల్ గా అటాక్ చేయాలి. దానికి ముందు మేయర్ అంకుల్ హ్యాండ్ కప్ ని మనం రిలీజ్ చేయాలి. త్వరగా ఫార్ములా నెంబర్ 414 ని అప్లై చేయి. ఓకే కికో. థ్యాంక్ యూ కిక్కో. ఇప్పుడు నా కాలి కట్లు నేను తీసుకుంటాను. బ్రో, ఈ మేయర్ చాలా తెలివి ప్రదర్శిస్తున్నాడు. ఇప్పుడే ఇతనికి బుద్ధి చెప్పాలి. లేదు, అయ్యయ్యో. వెళ్తాను బ్రో. మేయర్ అంకుల్ ఎందుకు ఇంత రిస్క్ చేస్తున్నారు? మనం త్వరగా వాళ్ళిద్దరిని పట్టుకుంటాం. కంగారులో తీయలేకపోతున్నాను. అయ్యయ్యో, ఇంకా నయ్యో, తీసేశాను. ఒక విధంగా తప్పించుకున్నాను. నువ్వు తప్పించుకోలేదు. నీ అంతటా నువ్వే వచ్చి ఇరుక్కున్నావు. బ్రో,
నా సన్ గ్లాసెస్ కింద పడిపోయాయి. నా స్టైల్ కొంచెం తగ్గిపోయేలా ఉంది. నేను ఇప్పుడే జిప్ జాప్ జూ అంటూ వెళ్ళొచ్చేస్తాను. మనం వచ్చేస్తాను. కూల్ బ్రో. మేయర్ ఇప్పుడు నా కస్టడీలో ఉన్నారు కదా, ఎవరు తలకిందులుగా ప్రయత్నించినా ఇన్ని కాపాడలేరు. ఐఎమ్ ష్యూర్ మనం త్వరలోనే మళ్ళీ కలుద్దాం. తీసేశాను. ఆ మిస్టర్ ఎక్స్ ఎందుకని రివర్స్ లో వెళ్తున్నాడు? మన ఫోకస్ మేయర్ అంకులే. అటు చూడు, ఆయన ఆ తాడుని ఇప్పేశారు. నన్ను కొంచెం గట్టిగా పట్టుకోండి మేయర్ సార్. మిమ్మల్ని తీసుకొని నేను గాలి ఎగరబోతున్నాను. అప్పుడే స్టైల్ గా ఉంటుంది. ఓ థ్యాంక్ యూ కిక్కు. ఇంకా నయం, నువ్వు నన్ను కాపాడావు. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజం చెప్పాలంటే నీ స్టైల్ బాలే ఉంది చిన్నపిల్లాడా. అసలైన స్టైల్ ఇప్పుడే మొదలు సూపర్ పెట్టబోతున్నా. స్పీడో, ఫార్ములా నెంబర్ 52 ని అప్లై చేయి. ఆ మిస్టర్ ఎక్స్ ని నేను చూసుకుంటాను. నువ్వు రివర్స్ లో ఉన్న మిస్టర్ ఎక్స్ ని చూసుకో. జాగ్రత్తగా మేయర్ అంకుల్ ని తీసుకొచ్చేయి, సరేనా? ఓకే కికో, మనం త్వరలోనే మీట్ అవుదాం. మిస్టర్ ఎక్స్, ఇక మీద నిన్ను ఎవరు కాపాడలేరు. మర్యాదగా నేను చెప్పేది విను. మళ్ళీ సరెండర్ అయి రాంగ్ ని రైట్ గా మార్చేయి. నేను రాంగ్ ని రైట్ చేద్దామని రాలేదు. మేయర్ ని కిడ్నాప్ చేసుకొని వెళ్దామని వచ్చాను. అది కూడా స్టైల్ గా. నువ్వు ఎంత ప్రయత్నించినా నన్ను ఆపలేవు పిల్లాడా. సేమ్ ఫార్ములాని యూజ్ చేస్తాను. ఈ సైడ్ తప్పించుకోవడం వీలు కాదు. ఇది చాలా ఓల్డ్ స్టైల్ సూపర్ స్పీడో.
కొత్తగా ఏమైనా ట్రై చేయి. అయితే అప్లై చేస్తాను ఫార్ములా నంబర్ 67. తన బైక్ టైర్స్ ని డ్యామేజ్ చేస్తాను. దాంతో తనకు తానే కింద పడిపోతాడు. సరిగ్గా చెప్పావు. ఎక్కువ అంతస్తులున్న బిల్డింగ్ ని పడగొట్టాలంటే ముందు బేస్మెంట్ ని పడగొట్టాలి. నీ ఐడియా చాలా బాగుంది. శభాష్. అయ్యయ్యో, ఈ మిస్టర్ ఎక్స్ పక్క ప్లాన్ తో వచ్చినట్టుగా ఉన్నాడే. నువ్వు ఇంకేదైనా ఐడియా వెయ్యి సూపర్ స్పీడు. ఎలాగైనా అతన్ని మన వలలో చిక్కేలా చెయ్యాలి సూపర్ స్పీడో. లేదంటే మనం ఇరుక్కుంటాం. ఇప్పుడు ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యి. డోంట్ వరీ మేయర్ అంకుల్, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 267. అందంగా కింద పడి నా దగ్గర చక్కగా దొరికిపోయారు చూసారా. లోపల పడేసి మిమ్మల్ని కుళ్ళబుడి చేస్తాను, చూసుకోండి. సార్ ఇప్పుడు క్షుణ్ణంగా ఏం చెప్పారంటే మిస్టర్ ఎక్స్ ని పట్టుకోవడం, అలాగే మేయర్ సార్ ని కాపాడడం, ఇలాంటి పనులని మన కిక్కో వల్లే సాధ్యమని అంటున్నారు. ముందు వీళ్ళ ఇద్దరి బైకుల్ని టెంపో అన్న గ్యారేజ్ కి పంపించి వీటిని డిస్ట్రాయ్ చేసేయండి వెంటనే. వీళ్ళిద్దరి చేతులకు బేడీలు వేసి వెంటనే స్టేషన్ కి తీసుకురా. కన్నా నా పేరు డిటెక్టివ్ జట్ పట్. ఈ ప్రపంచంలో మీరు ఎక్కడ దాక్కున్నా సరే నా నుంచి తప్పించుకోలేరు. ఇదెలా ఉంది? ఇక్కడ సీన్ చూస్తుంటే ఒక విషయం మనకు బాగా అర్థమవుతుంది. వాళ్ళ టార్గెట్ ఖచ్చితంగా మన మేయర్ గారే. వింటావేంటే నువ్వు చెప్పు. సార్ ఇప్పుడు క్షుణ్ణంగా ఏం చెప్పొస్తున్నారంటే మిస్టర్ ఎక్స్ ఇద్దరు ఇప్పుడు కన్ఫర్మేషన్ ఇచ్చేశారు కదా. వాళ్ళ నలుగురి ప్లాను మేయర్ సార్ ని అటాక్ చేయడమే. అలాగైతే మనం మేయర్ సార్ కి సెక్యూరిటీ ఇంకా టైట్ చేయాలి. నా పేరు డిటెక్టివ్ జాట్ పాట్. ఎటువంటి క్రిమినల్ అయినా సరే మేయర్ దగ్గరకు వచ్చారంటే చటుక్కున పట్టుకుని లటుక్కున జైల్లో పడేస్తాను. నా నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. ఎవరికైనా సరే చివరికి పట్టే ఇదే. ఎలా ఉంది నా ఈ కెమెరా? శభాష్ మిస్టర్ ఎక్స్. మన ప్లాన్ ప్రకారం మీరు అరెస్ట్ అయ్యారు. అందరినీ కన్విన్స్ చేశారు. మెయిన్ టార్గెట్ మేయర్ అనే చెప్పాను. చూడు జోలీ,
నువ్వు ఇప్పుడు ఏదో ఒకటి చేసి కికోని ఎవరూ లేని ప్రదేశానికి తీసుకురా. మనం ఉన్నాం ఇక్కడ నలుగురు. ఆ కికోతో ఆడుకుంటాం చూడు చదరంగం. మన ప్లాన్ అందరికీ ఒక పెద్ద షాక్ లా ఉంటుంది. ఇక మనం కికోని పట్టుకున్నావంటే సన్ సిటీ మన సొంతమైపోతుంది. అది కూడా మనం స్టైల్ గా చెయ్యాలి. ఇప్పుడు దాకా మీరు రచ్చరచ్చ చేశారుగా, ఇక జైల్లో కూర్చొని ఊచలు లెక్క పెట్టండి. రండి రండి, అందరూ రండి. ఎక్స్క్యూజ్ మీ సార్, మిస్టర్ ఎక్స్ ని విచారించారా? ఏమైనా తెలిసిందా? ఎస్కేప్ అయిన మిగతా ఖైదీల డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? సార్ మిగతా ఖైదీలందరూ ఎక్కడున్నారు? ఇప్పుడు సన్ సిటీలో ఉండడం సేఫర్ అంటారా? ఇక్కడ ప్రజలు చాలా భయపడుతున్నారు. మీరు దీనికి సమాధానం చెప్పాలి సార్, ప్లీజ్ సార్. ఏంటండి ఇది? ఇప్పుడు ప్రజల కంటే మీరే నన్ను ఎక్కువ ప్రశ్నలు వేసి టెన్షన్ పెడుతున్నారు. దాని గురించి కొంచెం పక్కన పెట్టండి. తేనెటిగా కుట్టడం మాత్రమే కాదు, ఒక మంచి సుమధురమైన తేనెను కూడా అందిస్తుంది. అద్భుతం సార్, సూపర్ పంచ్ డైలాగ్. సార్ కోడ్ లాంగ్వేజ్ లో ఏం చెప్పారంటే మీడియా పని భయపెట్టడం మాత్రమే కాదు, జనానికి నమ్మకం కలిగించాలంటున్నారు. అవును, ఇంట్రాగేషన్ మూలంగా ఒక విషయాన్ని మేము కనిపెట్టాం. పారిపోయిన క్రిమినల్స్ యొక్క లక్ష్యం ఏంటో మాకు ఇప్పుడు బాగా తెలిసింది. మనందరికీ నచ్చిన మేయరే వారి టార్గెట్. వాళ్ళు ఎందుకని నన్నే టార్గెట్ చేస్తున్నారు? నేను మేయర్ని కదా. మేయర్గా ఉండడం చాలా ప్రమాదంలో ఉందే. ఓరి దేవుడో! మిస్టర్ మేయర్, మీరు ఎక్స్ బార్ నుండి ఒంటరిగా తప్పించుకొచ్చారని మాకు తెలిసింది. ఇలా చూడమ్మా, నాకు తెలిసి ఇది సాధారణమైన విషయం. నేను ఒకసారి ఈ ప్రపంచంలో కాదు ఈ వరల్డ్ లోనే ఎంతో దారుణమైన ఒక క్రిమినల్ ఉండేవాడు. అతన్ని నేను ఈ చేతులతో పట్టుకున్నాను. ఎన్నో ఏళ్లుగా పోలీసులు పట్టుకోలేని వాళ్ళని నేను పట్టుకున్నాను. నిజమే చెప్తున్నారా? మరి ఏమనుకున్నారు? నేను అబద్ధం చెప్తున్నారా? ఒకవేళ నేను అబద్ధం చెప్తే నా మీద టమాటాలు పడతాయి. అయ్యో అయ్య బాబు, ఇదేమిటి? అయితే ఇప్పటి వరకు మీరు చెప్పిందంతా అబద్ధం. కికో, వాళ్ళని పట్టుకోవడానికి నీ ప్లాన్స్ ఏమిటి? ప్రజలు నిన్ను ఎంతగానో నమ్ముతున్నారు. నేను చట్పట్ అంకుల్ తో కలిసే ఉంటాను. మేమందరూ కలిసి సన్ సిటీకి ఏ ఆపద రాకుండా చూసుకుంటాం. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఆ క్రిమినల్స్ ఎక్కడున్నా సరే వాళ్ళ ఆట కట్టించి జైల్లో పడేసే బాధ్యత నాది. సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే ఎస్కేప్ అయిన క్రిమినల్స్ ని పట్టుకుంటా ఉంటున్నారు. ఈ గేమ్ కు ఒక ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. ఎవరెక్కడ ఉన్నదో అయ్యయ్యో, ఇకపై నా పరిస్థితి ఏమవుతుంది? ఇకపై మీరిద్దరు కూడా ఎప్పుడు నాతోనే ఉండాలి. అండర్స్టాండ్? బాగా జ్ఞాపకం ఉంచుకోండి. ఏం కష్టంగా ఇది. ఓరి నాయనో, అచ్చు జాలీ జగ్లర్ లాగి స్కేట్స్ లో బ్యాలెన్స్ చేస్తున్నాడే. అది సర్లే గాని తన చేతిలో ఏవో ఉన్నాయే. ఇదే బాంబ్ 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 బాంబ్. మేయర్ గాన్ 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 గాన్. జాలీ జోకర్, నువ్వు ఇప్పుడు చేసేది రాంగ్ మాత్రమే కాదు, దానికి పైన తప్పు చేస్తున్నావు. మేయర్ అంకుల్ మా అందరికి చాలా ముఖ్యమైన వారు. ఆయన్ని టార్గెట్ చేసి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. ఓ, కికోకి కోపం వచ్చిందా? సారీ 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 సారీ. నేనిచ్చే గిఫ్ట్ ని తీసుకుంటావా? ఉప్స్. ఓ బాబోయ్, ఏంటిది? కిక్కో కిక్కో కిక్కో, వీలైతే పట్టుకో పట్టుకో పట్టుకో.
నేనే జోలీ జోకర్. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. కానీ ఈ జోకర్ ఇప్పుడు నిన్ను ఖచ్చితంగా నవ్వించడు, ఏడిపిస్తాడు. హా! హై, హై, హై. వెల్కమ్ కేకో. నేనేమనుకుంటున్నానంటే నీ పవర్స్ తో పాటు నీ మెమరీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందని. నేనే క్రేజీ, డాక్టర్ క్రేజీ. అందరి కాళ్ళు చేతులు కట్టేసి ఈ సన్ సిటీని నా సొంతం చేసుకోబోతున్నాను. నాకు ముందే తెలిసిపోయింది మీరు నలుగురు ఇక్కడే నన్ను మీట్ అవుతారని. కీకో
నువ్వు ఈ విధంగా అబద్ధాలు చెప్తున్నప్పుడు కూడా చాలా స్టైల్ గా ఉన్నావు తెలుసా. ఈసారి నువ్వు మా దగ్గర ఖచ్చితంగా ఓడిపోతావు. అంతేకాదు ఎటువంటి స్టైలు లేకుండానే. హై ఫైవ్ బ్రో. ఓడిపో కికో, ఓడిపో. నువ్వు గెలవడం అనేది కుదరదు. ఖచ్చితంగా మేమే గెలుస్తాం. హై ఫైవ్ బ్రో. హై ఫైవ్, హై ఫైవ్, హై ఫైవ్. మిస్టర్ ఎక్స్, ఈ చోట్లో మీ బైక్ ఏవీ లేదు. ఇంకా జాలీ, నువ్వెక్కడికి పారిపోయినా నేను నిన్ను పట్టుకుంటాను. ఇంకా డాక్టర్ క్రేజీ, నీ ఏ మాస్టరు తిరిగి రాబోయేది లేదు. ఇప్పుడు మీ నలుగురికి నేను ఇక్కడే గుణపాఠం నేర్పిస్తాను. ఏయ్ కికో, నువ్వు చాలా నమ్మకంగా ఉన్నావు. అదే సమయంలో అమాయకుల్లా కూడా ఉన్నావు. ఇప్పుడు నీతో తలపడబోయేది నా గొప్ప, చాలా గొప్ప అండ్ బెటర్ రాక్ మాన్స్టర్. వావ్! నేనే క్రేజీ, డాక్టర్ క్రేజీ. నేను వెళ్ళే ప్రతి చోట కూడా నా మాన్స్టర్స్ ని యాక్టివేట్ చేస్తాను. ఎందుకంటే నేను ఒక జీనియస్. అదే నా స్టైల్. కికోని ఓడించడం అనేది అంత తేలికైన విషయం కాదు జాలీ. మాన్స్టర్ ని దాని పని దాన్ని చేయనివ్వు. అంతవరకు నువ్వు సైలెంట్ గా చూడు. అంటే అదొక చిన్న చేప. అది పెద్ద చేపతో ఆడుకోకూడదు. అది కూడా స్టైల్ గా చేయాలి.
R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో ఫార్ములా నెంబర్ 804 ని అప్లై చేయి. ఓకే కికో. సూపర్ స్పీడో ఫార్ములా నెంబర్ 192 ని అప్లై చేయి. ఓకే కికో. ఎస్. ఎస్, గుడ్ జాబ్ సూపర్ స్పీడో. ఆ డాక్టర్ క్రేజీ నిజంగా క్రేజీ అయిపోయాడు అనుకుంటాను. ఎందుకు వాడు ఇలా నవ్వుతూనే ఉన్నాడు? నువ్వేమనుకుంటున్నావు కేకో? సెల్ఫ్ రికవరీ నీ దగ్గర మాత్రమే ఉందనుకుంటున్నావా? ఐ యామ్ క్రేజీ, డాక్టర్ క్రేజీ. నేను కనిపెట్టిన కొత్త విషయాల్ని చూసి నువ్వు అలాగే షాక్ అయిపోయి ఆశ్చర్యపోతావు. నేను వాడి ఆయుధంతోనే వాడి పని పెడతాను. సూపర్ స్పీడో త్వరగా రాక్ మాన్స్టర్ దగ్గరికి వెళ్ళు. కికో, నువ్వు బానే ఉన్నావుగా? దూరంగా ఏదో పెద్ద శబ్దం వినిపించింది. దాన్ని రెండే మాటలో చెప్పాలంటే మేము బాగా షాక్ అయ్యాం. కానీ నా ప్రాణాలు కాపాడడం కోసం నువ్వు ఎందుకని ఇంత రిస్క్ తీసుకున్నావు కేకో? నేను నీ రుణాన్ని ఏ విధంగా తీర్చుకోవాలో తెలియడం లేదు. మేయర్ అంకుల్, వాళ్ళు నలుగురు మిమ్మల్ని టార్గెట్ చేయలేదు, నన్నే టార్గెట్ చేశారు. నా కథని ముగిస్తే వాళ్ళు సన్ సిటీని ఏవైనా చేయొచ్చన్న ఆలోచనతో ఇలా చేశారు. కానీ ఆ విషయం నీకెలా తెలిసింది? మా ఫుల్ ప్రూఫ్ ప్లాన్ అందరి దగ్గర మా టార్గెట్ మేయర్ అనే చెప్పాము. అప్పుడు ఎవరు నీకు ముఖ్యత్వాన్ని, ఎవరు నిన్ను ఈజీగా పట్టుకోవచ్చని అనుకున్నాం. అది కూడా చాలా స్టైల్ గా పట్టుకుంటారని అనుకున్నాం. మీరు జాతరలో వెళ్ళి దాక్కున్నా సరే మీకు మోత మోగిపోతుంది, కాచుకోండి. ఏమీ అర్థం కావట్లేదే. సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే ఇంత పెద్ద కన్ఫ్యూజన్ లో కూడా నువ్వు వాళ్ళ ప్లాన్ ని ఎలా కనిపెట్టావు కిక్కో? మిస్టర్ ఎక్స్, నీకు గుర్తుందనుకుంటాను, మీరు మేయర్ అంకుల్ ని బైక్ లో కిడ్నాప్ చేసినప్పుడు నువ్వు ఒక వస్తువుని కింద వేసేసి వెళ్ళిపోయావు. సూపర్ స్పీడో త్వరగా ఫార్ములా నెంబర్ 29 ని అప్లై చేయి. కింద పడిన వస్తువు ఏంటో వెంటనే స్కాన్ చేసి చెప్పు. మరో నిమిషమే సూపర్ స్పీడో దగ్గర ఆ గ్లాస్ ని స్కాన్ చేయమని చెప్పాను. అప్పుడే నాకు అర్థమైంది మీలో ఒకడు దాన్ని తిరిగి తీయడానికి వస్తారని. అప్పుడే అనిపించింది అందులో ఖచ్చితంగా ఏదో ఒక విషయం ఉందని. అందుకే అంత పెద్ద రిస్క్ చేశాను.
ఫైట్ చేసేటప్పుడు కూడా నీ కళ్ళద్దాలు కింద పడ్డాయి కదా, అప్పుడు కూడా నేను అందులో కొన్ని డేటాస్ ని చూశాను. ఏదో సింబల్స్ లా ఉన్నాయి. వెంటనే నువ్వు దాన్ని తీసి నీ కళ్ళలోకి వేసుకున్నావు. అందుకే నువ్వు అరెస్ట్ అయిన వెంటనే నేను సూపర్ స్పీడో కలిసి నీ గ్లాస్ లో ఉన్న డేటా అంతా తీసేసాం. అప్పుడే మాకు తెలిసింది అది ఒక రికార్డింగ్ కమ్యూనికేషన్ డివైస్ అని. అయితే ఏంటి, ఎక్స్ ముందు జరిగే విషయాలన్నీ అందులో రికార్డ్ అవుతూ ఉన్నాయా? ఆ కళ్ళద్దాల ద్వారా వాళ్ళు ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నారు. సరిగ్గా చెప్పావు. అప్పుడే నేను ఒక విషయాన్ని తెలుసుకున్నాను. ఆ గ్లాస్ ఏదో ఒక ట్యాప్ తో కనెక్ట్ అయిందని. దాని తర్వాత అన్ని జాక్ పాటే. త్వరగా చెప్పు కిక్కు, సస్పెన్స్ నేను తట్టుకోలేను. త్వరగా. ఆ ట్యాబ్ లొకేషన్ డాక్టర్ క్రేజీ ఇంకా జాలీ జోకర్ లొకేషన్ తో మ్యాచ్ అయింది. సో సూపర్ స్పీడో ఆ ట్యాబ్ ని హ్యాక్ చేసింది. అంటే ఆ ట్యాబ్ ద్వారా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో దాన్ని నేను సూపర్ స్పీడో కలిసి వింటూనే ఉన్నాం. దీన్ని ఒకే మాటలో చెప్పాలంటే బ్రిలియంట్. అలాగే వీళ్ళ ప్లాన్ అంతా మాకు తెలిసింది. నేను కావాలని జాలీ వెంటే ఈ చోటికి పరిగెత్తుకుని వచ్చాను. ఎందుకంటే నేను వీళ్ళ నలుగురిని ఒకే చోట్ల బ్లాక్ చేయాలనుకున్నాను. వెంటనే చెడిపోయే కూరగాయల్ని ఫ్రిడ్జ్ లో కాదు ఫ్రీజర్ లో పెట్టాలి. ఇప్పుడు మీరు చెప్పిన డైలాగ్ చాలా చాలా ఫన్నీ. సార్ ఇప్పుడు క్షుణ్ణంగా ఏం చెప్తున్నారంటే వీళ్ళు అడ్డంగా దొరికిపోయారు. అందుకని వీళ్ళ కోసం ఒక స్పెషల్ జైలు సిద్ధం చేయాలి. అప్పుడే ఇక వీళ్ళు తప్పించుకోలేరు. లేదు, వీళ్ళ మెంటాలిటీ చాలా రాంగ్ గా ఉంది. వీళ్ళు మళ్ళీ వాళ్ళకని వెపన్స్ తయారు చేసి సన్ సిటీని అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. మీరందరూ అనుమతి ఇచ్చారంటే నేనేం చెప్తున్నానంటే వీళ్ళకని ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఉంది. నీకు అందుకు కావలసిన పర్మిషన్ ఇస్తున్నాను. అవును కిక్కు, నువ్వు ఈ సన్ సిటీకి రెస్పాన్సిబుల్ హీరో. ఖచ్చితంగా నువ్వు ఏం చేసినా తప్పుగా చెయ్యవని నాకు బాగా తెలుసు. థ్యాంక్ యూ మేయర్ అంకుల్. యాక్టివేట్ ఫార్ములా నంబర్ 69. ఓకే కిక్కు. మళ్ళీ యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 69. తప్పకుండా. సూపర్ స్పీడోలందరూ ఫార్ములా నంబర్ 101 ని అప్లై చేయండి. అవును, ఎందుకు నేను ఈ మ్యాజిక్ డ్రెస్ వేసుకున్నాను? ఎవరికైనా తెలిస్తే చెప్పండి, ప్లీజ్ చెప్పండి. నాకు ఎందుకు ఇలా జుట్టు లేకుండా పోయింది నాకు అర్థం కావడం లేదే. రమేష్, సురేష్, సురేష్, కిక్కో, నువ్వు నిజంగానే చాలా మంచి పని చేశావు. కానీ అవును, నువ్వు అసలు ఏం చేశావు? డోడో కిక్కో వాళ్ళందరి మెమరీస్ డిలీట్ చేసేసాడు. జరిగింది వాళ్ళకు గుర్తుండదు కాబట్టి వారి వల్ల సమస్య కూడా ఉండదు. అంటే వాళ్ళకి మెమరీ ఉండదు కాబట్టి ఇక మీదట వాళ్ళు ఏ తప్పు చేయరు. అంతే కదా చెట్పెట్టంక. మన ఫ్రెండ్షిప్ కోసము ఇంకా సన్ సిటీ సేఫ్ కోసము మనందరం ఎప్పుడు గ్రూప్ హక్ చేసుకోవాలి. ఉత్తి గ్రూప్ హగ్ మాత్రం చాలదు. ఇంకా మనకేం కావాలి? పార్టీ టైం.